నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. ఆర్కిటిక్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గ్రీన్లాండ్ ను దక్కించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి నాటో బలగాలు గ్రీన్లాండ్ లో భారీ సైనిక విన్యాసాలు మొదలుపెట్టాయి. మరోవైపు రష్యా కూడా తన అణుక్షిపణులను సిద్ధం చేస్తోంది. అసలు గ్రీన్లాండ్ ఎవరికి దక్కుతుంది? ఈ మంచు ఖండం చుట్టూ జరుగుతున్న ఆ గ్రేట్ గేమ్ ఏంటి? మన స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ఆర్కిటిక్ మంచు కొండల మధ్య ఇప్పుడు పొలిటికల్ సెగలు పుడుతున్నాయి. గ్రీన్లాండ్ వేదికగా అగ్రరాజ్యాల మధ్య ఒక బిగ్ పవర్ స్ట్రగుల్ మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ ను కొనుగోలు చేస్తామని చేసిన ప్రకటన అమెరికా దాని యూరోపియన్ మిత్ర దేశాల మధ్య గ్యాప్ పెంచేసింది. పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే అమెరికా ప్రమేయం లేకుండానే నాటో దేశాలు ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్ పేరుతో గ్రీన్లాండ్ లో భారీ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన కమాండోలు ఇప్పటికే గ్రీన్లాండ్ గడ్డపై ల్యాండ్ అయ్యారు. రష్యా తన సైన్యాన్ని ఉక్రెయిన్ నుంచి ఆర్కిటిక్ వైపు మళ్లించే అవకాశం ఉందని, అందుకే తాము ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని డెన్మార్క్ సైనిక అధికారులు చెబుతున్నారు. కానీ రష్యా మాత్రం ఇది తమను రెచ్చగొట్టడమేనని గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జకరోవా మాట్లాడుతూ నాటో బలగాల ఉనికి ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తుందని, దీనికి తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అసలు గ్రీన్లాండ్ పై ట్రంప్ కి ఎందుకంత ఇంట్రెస్ట్ అంటే అక్కడ ఉన్న అపారమైన చమురు, గ్యాస్, అరుదైన ఖనిజాలే దీనికి మెయిన్ రీజన్. రష్యా, చైనాలు ఈ ద్వీపాన్ని ఆక్రమించక ముందే అమెరికా తన కంట్రోల్లోకి తీసుకోవాలని ట్రంప్ గట్టిగానే వాదిస్తున్నారు. కానీ క్రెమ్లిన్ మాత్రం ట్రంప్ అంతర్జాతీయ చట్టాలను తొంగలో తొక్కుతున్నారని, ఈ పరిస్థితి చాలా అసాధారణంగా ఉందని విమర్శిస్తోంది. మరోవైపు రష్యా తన ఆర్కిటిక్ బేస్లలో అణు ఆయుధాలను, హైపర్సోనిక్ క్షిపణులను, అణు టర్బైడోలను సిద్ధం చేస్తుందని నార్వే వెల్లడించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నాటోలో చీలిక తేవడానికి ట్రంప్ ప్రయత్నిస్తుంటే దాన్ని అవకాశంగా తీసుకుని రష్యా తన పట్టు పెంచుకుంటోంది. మంచు ఖండం గ్రీన్లాండ్ ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య ఒక ఫ్లాష్ పాయింట్ గా మారింది. ఈ సంక్షోభం శాంతియుతంగా ముగుస్తుందా లేక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.